ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. మహాత్మా జ్యోతిబా ఫులే గారికి ఘన నివాళులు అర్పించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జ్యోతిరావు ఫులే జయంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహించిన నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. ఆలగడ్డలో ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు. నటనకు జీవం పోసిన ఉత్తమ నటుడు ఎస్ఆర్ఎస్ ప్రసాద్కి నంద్యాలలో ఘనంగా అభినందన సన్మానం. దళితులు, మహిళలు, ఇతర వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిబా ఫులే గొప్ప సంఘ సంస్కర్త అని ఆయన అడుగుజాడలే స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణ పద్మావతి నగర్ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫులే కులమత వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన మహనీయ వ్యక్తి అని కొనియాడారు. 1848 ఆడపిల్లలు విద్యాభ్యాసం కోసం ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి పాఠశాలను ప్రారంభించారు. ఆడపిల్లలకు మంచి చదువు అందిస్తే తన కోసమే కాదు తన కుటుంబ సభ్యులందరినీ విద్యావంతులను చేసే బాధ్యత తీసుకుంటుంది అనే ఉద్దేశంతోనే ఆనాడే ఆడపిల్లల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారు. మహాత్మా జ్యోతిబా ఫులే ఆయన సతీమణితో కలిసి మహిళా విద్యా వ్యవస్థకు పునాది వేశారన్నారు. ఆడపిల్లల చదువుకు శ్రీకారం చుట్టి అనేక గ్రంథాలు రచించారని, ఆయన పుస్తకాలన్నీ విద్యార్థులు అభ్యసిస్తే మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు రమణయ్య గౌడ్, శ్రీనివాసులు, గుర్రప్ప, పృథ్వీరాజ్ యాదవ్, గుర్రం లక్ష్మి, విజయ గౌరీ, జిల్లెళ్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా అధ్యక్షతన జిల్లా పోలీస్ కార్యాలయంలో జ్యోతిరావు ఫులే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జ్యోతిరావు గోవిందరావు ఫులే భారతీయ సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మరియు రచయిత అని అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కొరకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. జ్యోతిబా గోవిందరావు ఫులే 19వ శతాబ్దపు భారతదేశానికి చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త. భారతదేశంలో ఉన్న కుల నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించాడని, రైతులు, ఇతర తక్కువ కులాల ప్రజల హక్కుల కోసం పోరాడాడని అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకుడు. తన జీవితాంతం బాలికల విద్య కోసం పోరాడారని, అభాగ్యులైన పిల్లల కోసం అనాథాశ్రమాన్ని ప్రారంభించారన్నారు. మహిళలు, బాలికల విద్యా హక్కు కల్పించాలనే జ్యోతిబా ఫులే తపనకు ఆయన భార్య సావిత్రిబాయి ఫులే మద్దతిచ్చారని, ఆ సమయంలో అక్షరాస్యులైన కొద్దిమంది మహిళల్లో ఒకరైన సావిత్రిబాయికి ఆమె భర్త జ్యోతిరావు ద్వారా చదవడం, రాయడం నేర్పించారన్నారు. 1851లో జ్యోతిబా బాలికల పాఠశాలను స్థాపించి పాఠశాలలో బాలికలకు చదువు చెప్పమని తన భార్యను కోరాడని, వితంతువుల దయనీయ పరిస్థితులను గ్రహించి యువ వితంతువుల కోసం ఒక ఆశ్రమాన్ని స్థాపించారన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పనిచేశారన్నారు. అతను సామాజిక కార్యకర్త మరియు సంస్కర్తగానే కాకుండా వ్యాపారవేత్తగా మున్సిపల్ కార్పొరేషన్కు సాగుదారు, కాంట్రాక్టర్ కూడా పనిచేశారన్నారు. అతను 1876 మరియు 83 మధ్య పూనా మున్సిపాలిటీకి కమిషనర్గా పనిచేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం సాయుధ బలగాలు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిబా ఫులే అని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. శుక్రవారం శ్రీ మహాత్మా జ్యోతిరావు ఫులే 199వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం సమీపంలో ఉన్న సమీకృత ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
జయంతోత్సవ సభ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా కలెక్టర్తో కలిసి మహాత్మా జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది అంటూ పూలే సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. కుల లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రిబాయిని విద్యావంతురాలు చేసిన గొప్ప ఆచరణవాది అని కొనియాడారు. సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ కుల మత వర్గ విభేదాలు లేని సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. ఏప్రిల్ మాసంలో 3 మహనీయుల జయంతోత్సవాలు 5వ తేదీన డాక్టర్ బాబు జగ్జీవన్, 11వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే, 14వ తేదీన అంబేద్కర్ జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటామన్నారు. ఈ జయంతోత్సవాల కార్యక్రమాలను వసతి గృహాల్లోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని సమీకృత ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా ఏప్రిల్ 14వ తేదీన కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని కూడా సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారిని జయంతి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని వారు చేసిన సేవలను గుర్తెరిగి వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అంటే వారి కృషి స్ఫూర్తినీయమన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి కుటుంబం మహారాష్ట్రలోని ఒక గ్రామంలో కొంత భూమి ఉండేదని, అందులో కూరగాయలు, పూల పెంపకం చేపట్టడం ద్వారా వారి పేరు చివరన పూలే అని రావడం జరిగిందన్నారు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడం వల్ల తనకున్న తెలివితేటలను సమాజం గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించడం జరిగిందన్నారు. ముఖ్యంగా స్త్రీ విద్యాభివృద్ధి కోసం కృషి చేయడం వల్ల స్త్రీలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా కృషి చేయడం జరిగిందన్నారు. అందుకు తన భార్య సావిత్రిబాయి పూలే గారిని విద్య వైపు ప్రోత్సహించి 1848లో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించి అందులో ఉపాధ్యాయురాలుగా వారిని ప్రోత్సహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా వివక్ష నిర్మూలన కోసం ఎన్నో పుస్తకాలు రచించడం, రాష్ట్ర ప్రభుత్వాల కుల వివక్షతను పూర్తిగా నిర్మూలించడానికి సమీకృత ప్రభుత్వ వసతి గృహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా పిల్లలకు చిన్నతనం నుంచి కుల వివక్షతను లేకుండా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇటు నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా 2156 రుణాలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 954 రుణాలు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 1920 రుణాలు ఇచ్చి వారికి స్వయం ఉపాధి ద్వారా రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 514 యూనిట్ల లబ్ధిదారులకు అనుమతులు మంజూరు చేస్తూ 12,37,50,000 రూపాయల సబ్సిడీ అందరి సహకారంతో మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ సంక్షేమం ద్వారా వివిధ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని, వాటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ల ద్వారా 514 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి పథకం కింద 12.37 కోట్ల మెగా చెక్కును అందించారు. అనంతరం సమీకృత ప్రభుత్వ బీసీ బాలికల సంఘం వసతి గృహంలో మరమ్మతులు చేసిన టాయిలెట్స్ను మంత్రి జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించారు. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాసింగ్ రాణా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 5 మంది పోలీస్ సిబ్బంది వారి ట్రాన్స్ఫర్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీల గురించి జిల్లా ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ సిబ్బంది సమస్యలను విని వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని సిబ్బందికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగిన ప్రాధాన్యతనిస్తూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో సిబ్బంది వారి సమస్యలను నిర్భయంగా తెలియజేసుకోవచ్చని తెలిపారు. విధి నిర్వహణలో సిబ్బంది ఇబ్బందులు పడకుండా వారి సమస్యలు తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చేయడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని ఇండియన్ గ్లోబల్ హై స్కూల్లో శుక్రవారం మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అపుస్మా సంఘం ఆలగడ్డ డివిజన్ ప్రెసిడెంట్ అమీర్ బాషా, పాఠశాల హెచ్ఎం దస్తగిరి బాషాల ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమీర్ బాషా మాట్లాడుతూ వివక్షతను, అంటరానితనాన్ని రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిబా పూలే విశేష కృషి చేశారని కొనియాడారు. కుల వ్యవస్థ నిర్మూలనలో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇండియన్ గ్లోబల్ హై స్కూల్లో అపుస్మా ఆలగడ్డ యూనిట్ తరఫున మహాత్మా జ్యోతిబాయ్ పూలే జయంతి సందర్భంగా అందరికి కూడా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు. ఈ మహాత్మా జ్యోతిబా పూలే చేసి ఈ నెల ఏప్రిల్ 11వ తేదీన 1827 సంవత్సరంలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. ఈయన భారతీయ తొలి సామాజిక సంఘ సంస్కర్త, ఒక ఉద్యమకారుడు, అలాగే మహిళా ధరులకు కృషి చేసినటువంటి గొప్ప మహనీయుడు. నాడు కులాల యొక్క అసమానతలపై, అంటే కుల వర్గాలు ఆలోచుకుంటే దానికోసం పోరాటం చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. అలాగే ఈ యొక్క సమాజం బాగుపడాలంటే, సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ రావాలి అంటే దానికి స్త్రీలకు విద్య అవసరము అనేటువంటి ఒక నినాదంతో తప్పనిసరిగా మహిళలకు విద్య. రాయలసీమ రంగస్థల రత్నం కళాహంస అవార్డు గ్రహీతకు బాల అకాడమీ చైర్మన్ రవీంద్రనాథ్ నిర్వహణలో ఘన సన్మానం జరిగింది. కళారంగంలో విశేష కృషి చేసిన రాయలసీమ కళారత్నం ఎస్ఆర్ఎస్ ప్రసాద్ని నంద్యాల పట్టణంలోని మధుమణి నర్సింగ్ హోమ్ కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా సన్మానించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫయాజ్, వర్ధన్ శెట్టి, రాజారాం, ఎంసి కొండయ్య, డాక్టర్ మధుసూదన్ రావు కందుకూరి, శ్రీరామ్మూర్తి, డాక్టర్ రవికృష్ణ పసుపులేటి, జనార్దన్, భవనాసి, నాగమహేష్, నాగిరెడ్డి, కేశవరెడ్డి, షావలిరెడ్డి, సి రాజశేఖర్ తదితర ప్రముఖులు విచ్చేసి ఆయనకు అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ కండక్టర్ వృత్తిలో కొనసాగి ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా ఎన్నో నాటకాలలోనూ, సీరియల్స్లోనూ నటించి ఉత్తమ నటుడిగా రాయలసీమనే కళారంగంలో మొదటిసారిగా కళారత్న హంస అవార్డును అందుకొని ఆయన తన జీవితాన్ని కళారంగానికి అంకితం చేశారని ప్రశ్నించారు. ఎస్ఆర్ఎస్ ప్రసాద్ మిత్ర బృందం తరపున కళారత్న హంస అవార్డు పొందిన శుభ సందర్భంలో చిరకాలం గుర్తుండిపోయేలాగా హంస పొదిగిన బంగారు ఉంగరం ముఖ్య అతిథి ఎన్ఎండి ఫయాజ్ చేతుల మీదుగా బహుకరించారు. రియల్గా తన జీవితాన్ని నాటకాలకు అంకితం చేసిన అర్హునికి కళారత్న హంస పురస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో ఈ తెలుగుదేశం కళలకు, కళాకారులకు తగిన గుర్తింపిచ్చి కళారంగాన్ని కాపాడుతుంది అనే నమ్మకం కలుగుతుందని వక్తలు కొనియాడారు. రాష్ట్ర స్థాయి ప్రముఖుల సమక్షంలో ఎస్ఆర్ఎస్ ప్రసాద్ కి ఘనమైనటువంటి అద్భుతమైన సత్కారం ఈ సంవత్సరం చేయబోతున్నామని కూడా తెలియజేస్తూ, ఈ కొన్ని విషయాల్ని మీతో పంచుకునే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకి, విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ జి రవికృష్ణ గారు వ్యవస్థాపక కార్యదర్శులుగా ఉంటూ నంద్యాల యొక్క చరిత్రను నాటక రంగంలో నలుదిశలా వ్యాపింపజేయడానికి మా ఇద్దరితో పాటు మాకంటే ఎక్కువగా కృషి చేసిన వ్యక్తి ఎస్ఆర్ఎస్ ప్రసాద్. తమాషా ఏమిటంటే, నాకు వేషం వేసుకొని నాటకాలు వేసే పిచ్చి ఉన్నప్పటికీ ఆ జిల్లా నవ్వ గోపుకోవడంలో ఉన్న ఆనందాన్ని మళ్ళీ నేను డాక్టర్ అయ్యి ఇక్కడికి వచ్చిన కాస్త గోపునేటట్టు చేసిన జిల్లా నాటక వ్యక్తి మా ఎస్ఆర్ఎస్ ప్రసాద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మా జ్యోతిబా పూలే గారికి ఘన నివాళులు అర్పించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ అదిరా సింగ్ రాణా. అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహించిన నంద్యాల జిల్లా ఎస్పీ అదిరా సింగ్ రాణా. ఆలగడ్డలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు. నటనకు జీవం పోసిన ఉత్తమ నటుడు ఎస్ఆర్ఎస్ ప్రసాద్కి నంద్యాలలో ఘనంగా అభినందన సన్మానం.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.